హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రోజు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుండి మనకు సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ లింక్ అనేది ఇచ్చారన్నమాట వెబ్సైట్లో. సో ఇక్కడ నుండి అయితే మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మీకైతే నోటిఫికేషన్ డైరెక్ట్గా అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఇక్కడైతే అడ్వర్టైజ్ నెంబర్ అయితే చూసుకోవచ్చు ఇక్కడైతే. అండ్ ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ వచ్చేసి సీనియర్ కోర్ట్ అసిస్టెంట్, ఇక్కడ సీనియర్ ప్రోగ్రామ్ ఇంజనీర్ అనమాట. తర్వాత ఇక్కడ సాలరీ మనకు మ్యాక్సిమం వచ్చేసి ఇక్కడైతే 47,000 పైన అయితే ఉంటుంది. తర్వాత 18 to 35 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎలిజిబుల్ సంబంధించిన కండిషన్ అయితే చూసుకోవచ్చు. మీరు బ్యాచిలర్ ఇంజనీరింగ్ చేసి ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకు 6 years ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ అయితే మనకు ఉండాలి దీంట్లో. ఆ తర్వాత మాస్టర్ డిగ్రీ కంప్యూటర్ ఇక్కడైతే అప్లికేషన్ ఎంఎస్సి కంప్యూటర్ కానీ చేసి ఉంటే 6 year ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ బ్యాచిలర్ కంప్యూటర్ అప్లికేషన్ ఫస్ట్ క్లాస్ ఉంటే 60% మార్కులతో ఇదైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే షెడ్యూల్ ఆఫ్ మనకు స్కీమ్ వచ్చేసి ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇక్కడైతే మనకు టైపికల్ ఇక్కడ ఆప్టిట్యూడ్ టెస్ట్, తర్వాత ప్రాక్టికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఇక్కడైతే మనకు ప్రోగ్రామింగ్ వచ్చేసి దీనికి సంబంధించినది ఇక్కడైతే ఏజ్ లిమిట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అయితే మీరు పాస్ అయి ఉండాలి. ఇది వచ్చేసి మనకు ఇక్కడ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి మనకు జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ జూనియర్ ప్రోగ్రామ్ ఇంజనీర్. సో ఇది వచ్చేసి ఇక్కడ మనకు బ్యాచిలర్ ఇంజనీర్ అయితే ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీనికి వచ్చేసి మనకు క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అయితే చూసుకోండి. దీనికైతే మనకు వాళ్ళు ఇవ్వడం అయితే లేదనమాట. సో మిగతా పోస్టులకు అయితే వాళ్ళు మనకు ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించినది ఇక్కడ వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో మీరు జాగ్రత్తగా అయితే ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అనేది చూసుకోండి. మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6th June నుండి 27 June వరకు అయితే లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడైతే మనం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించిన అసిస్టెంట్ ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ అనమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అయితే ఇక్కడ డైరెక్ట్గా వెబ్సైట్ వచ్చేసి లాగిన్ చేసుకోవాలి, లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏమైనా అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ కావాలంటే క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ లేదా లాగిన్ మీద క్లిక్ చేసినా ఇక్కడ లాగిన్ చేసుకోవచ్చు. తర్వాత రిజిస్టర్ మీద అప్లై చేసినా, లేదా రైట్ సైడ్ పైన దీనిపైన అప్లై చేసినా మనకు క్లిక్ చేసిన రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే జాగ్రత్తగా ఇచ్చేసండి. సో మీరు దీనికైతే అప్లై అయితే చేద్దాం అనుకుంటారో సో మనకు సీనియర్ ఇక్కడ కోర్ట్ అసిస్టెంట్ వచ్చేసి సీనియర్ ప్రోగ్రామర్ వచ్చేసి దీనికైతే అప్లై చేయాలనుకుంటే మీరు దీనికైతే సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఇక్కడైతే దీనికి అప్లై చేసుకోండి. సో మీకు సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ సీనియర్ ప్రోగ్రామ్ పైన మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి అప్లై చేసుకోండి. ఒకవేళ ఫ్రెషర్ అయి ఉంటే ఇక్కడ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఇక్కడ జూనియర్ ప్రోగ్రామర్ అనేది దీనిపైన అయితే మీకు సంబంధించిన ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ యొక్క పోస్ట్ నేమ్ ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత పోస్ట్ కూడా వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క నేమ్ అనేది ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ జనరల్ రోడ్ మీద క్లిక్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అనేది మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడైతే అగ్రీ చేసేసి ఇక్కడ మనకు క్యాప్చర్ అవుపడుతుందా ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేసి రీవెరిఫై అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, మనం వెరిఫై అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పోస్ట్ నేమ్, క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనేది మీకు అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసండి చెక్ బాక్స్లో, ఎందుకంటే మనకు కన్ఫర్మ్ చేసుకోమంటుంది. తర్వాత మనకు ఇవైతే ఎడిట్ మాత్రం అసలు అయితే కాదు. ఒకవేళ చేయాలనుకుంటే మీరు వేరే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో లాగిన్ చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. కానీ తర్వాత అయితే మనకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే మనకు ఎడిట్ అయితే కాదు. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్త చూసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ డేటాస్ మనకి ఇన్స్ట్రక్షన్ వస్తాయి, ప్రవేశ నోటీస్ అగ్రీ చేసేసేయండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసేయండి, మనకు సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత మనకు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడైతే. సో మీరు స్క్రీన్ షాట్ లేదా మీకు ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం దీన్ని అయితే ఎడిట్ చేయలేము, ఎందుకంటే పర్సనల్ డీటెయిల్స్ కాబట్టి ఆల్రెడీ మనం రిజిస్ట్రేషన్లో కంప్లీట్ చేసినాం కాబట్టి ఇక్కడ అయితే మనం ఎడిట్ చేయలేము.
సో ఇప్పుడు మనం అప్లికేషన్ చేసుకోవాలి కాబట్టి గో టు అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన నేమ్ పోస్ట్ కోడ్ వచ్చేసింది. తర్వాత మీరు జెండర్ మేల్ ఫీమేల్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇక్కడ ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన సిటిజన్ ఆఫ్ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ యూఆర్ ఉంటే ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఓబీసీ ఉంటే ఇక్కడ ఓబీసీ మీద క్లిక్ చేసేయండి. తర్వాత ఎస్సీ ఎస్టీ ఉంటే మీకు సంబంధించిన క్యాస్ట్ అనేది దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఓబీసీ పైన అయితే ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫామ్ అయితే చూపెడతాను. తర్వాత ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఎస్ అండి, లేకపోతే నో చేసేసండి. తర్వాత సర్వీస్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఎస్ అయితే చేయండి, లేకపోతే ఇక్కడ నో ఫ్రీడమ్ ఫైట్ ఉంటే ఎస్ అండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ రిజిస్టర్డ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మీరు కరెక్ట్లీ వర్కింగ్ చేసి ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేసండి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్లో ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ క్యాపిటల్ లెటర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ మ్యారీడ్ అండ్ మ్యారీడ్ ఇచ్చేసేయండి. తర్వాత రిలీజన్ వచ్చేసి హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క గవర్నమెంట్ సంబంధించిన ఐడి డీటెయిల్స్, సో ఇక్కడ పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన మీదైతే మీరు ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ మనం మ్యాచ్ అయితే ఉండాలి. అప్లికేషన్ అండ్ మనకు అప్లికేషన్ అండ్ ఐడి ప్రూఫ్ మీద అయితే కంపల్సరీ మ్యాచ్ అయితే ఉండాలి. సో ఆ తర్వాత సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన ఐడి ప్రూఫ్ అనేది ఇక్కడ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ సిటీ ప్రిఫరెన్స్ వచ్చేసి మీకు సంబంధించిన ఎగ్జామినేషన్ సిటీ దగ్గర అనేది అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దగ్గర ఉన్నది ఇక్కడ మెన్షన్ అనేది చేసేసండి. తర్వాత థర్డ్ సిటీ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో వాళ్ళు ఇక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు కాబట్టి ఇక్కడ మీరైతే ఇచ్చేయచ్చు, ఏం పర్వాలేదు లేదు. ఎందుకంటే మనకు ఒకవేళ డైరెక్ట్ మనకు జాబ్ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే సాలరీ అయితే ఈ అకౌంట్ అయితే పడుతుంది కాబట్టి సో ఏమైనా వాళ్ళు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసినా కానీ మీకు ఈ అకౌంట్లో మీ యొక్క అమౌంట్ అయితే రిఫండ్ కావడానికి అయితే ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడిగారు. సో ఇక్కడ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ వచ్చేసింది. తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసండి, ఐఎఫ్సి కోడ్ ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేసేసండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ డేటా సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క ఇంటి నేమ్, ఇక్కడ ఇంటి పేరు అయితే ఇచ్చేసి ఇంటి అడ్రస్ అయితే నెంబర్ అయితే ఇచ్చేసండి. తర్వాత ఫుల్ అడ్రస్ అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ స్టేట్ నుండి బిలాంగ్ చేస్తారో మీకు సంబంధించిన ఇక్కడ స్టేట్, తర్వాత మీ యొక్క స్టేట్, తర్వాత డిస్టిక్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసేయండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసేసేయండి. సో చేసిన తర్వాత మీకు కరెస్పాండెన్స్ పర్మనెంట్ ఏమంటే ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా పర్మనెంట్ అడ్రస్ అయితే వచ్చేస్తుంది. సో తర్వాత కట్టుకుంటే సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి మనకు సేవ్ అనేది అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ అయితే అడిగారు. ఇక్కడైతే మీకు సంబంధించిన 10th బోర్డు సంబంధించిన బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ ఏదో ఉంటుందో బోర్డ్ నేమ్, క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడైతే ఎస్ఎస్సీ మెట్రికులేషన్ అనేది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత పాసింగ్ ఇయర్, మీరు 10th క్లాస్ అయితే ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసే స్కూల్ నేమ్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఫాలోయింగ్, సో ఇక్కడ మీరు పర్సంటేజ్ ఉంటే ఇక్కడ పర్సంటేజ్ మీద క్లిక్ చేసేసండి. మీకు అప్ 10 మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అంటే అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది 100గా 1000 అనేది ఇచ్చేసండి. ఈ విధంగా వచ్చేసింది. తర్వాత ఇక్కడ మీరు సిజిపిఏ ఉంటే ఇక్కడ సిజిపిఏ మీద క్లిక్ చేసేసి అప్ 10 సిజిపిఏ అనేది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. సో ఆ తర్వాత టోటల్ సిజిపిఏ అనేది ఇక్కడ మెన్షన్ అనేది చేసేసేయండి. తర్వాత మీకు సంబంధించిన సిజిపిఏ గ్రేడ్ అనేది ఇక్కడ డైరెక్ట్గా అయితే ఇచ్చేయచ్చు క్యాలిక్యులేట్ చేసేసి. ఆ తర్వాత మీకు గ్రేడ్ మార్క్స్ ఉంటే మీకు సంబంధించిన గ్రేడ్ మార్క్స్ ఇక్కడైతే డైరెక్ట్గా అయితే ఇచ్చేసేయండి. పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఇక్కడ మీరు సంబంధించిన బోర్డ్ నేమ్, పాసింగ్ ఇయర్, తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత సబ్జెక్ట్, తర్వాత సిజిపిఏ పర్సెంటేజ్ అనేది ఇచ్చేసేయండి. దానికి సంబంధించిన అప్ 10 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి, పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ కంపల్సరీ అయితే ఇవ్వాలి ఇక్కడ. సో మీ యొక్క డిగ్రీ నేమ్, సో మీరు ఏదైతే తీసుకున్నారో డిగ్రీలో ఆ యొక్క సంబంధించినది దీంట్లో మెన్షన్ చేసేసండి. తర్వాత ఇన్స్టిట్యూట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత డే, మంత్, ఇయర్, పాసింగ్, సో మీరు ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేశారో మీకు సంబంధించిన డిగ్రీ అనేది ఎప్పుడైతే పూర్తి చేశారో సంబంధించిన అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ పర్సెంటేజ్ వచ్చేసి మీకు సంబంధించిన పర్సెంటేజ్ ఇచ్చేసేయండి. ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ మెన్షన్ చేసేసేయండి. తర్వాత పర్సెంటేజ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించినది ఇక్కడైతే క్వాలిఫికేషన్ నేమ్, ఇన్స్టిట్యూట్ నేమ్, తర్వాత సబ్జెక్ట్ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎన్ని సబ్జెక్టు,
పాసింగ్ ఇయర్ మంత్, తర్వాత ఇక్కడైతే సిజిపిఏ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసి మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి, పర్సెంటేజ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో చేస్తే మీకు సంబంధించిన ఇక్కడైతే యాడ్ రో మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే యాడ్ అయితే అయిపోతాయి. ఇక్కడ యాడ్ రో మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మనం కంప్లీట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనం యాడ్ మీద క్లిక్ చేస్తే మనకు వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే డిలీట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇక్కడ నో అయితే చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడైతే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు డాక్యుమెంట్స్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఫోటో వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో ఇక్కడ మనకు 100 KB అయితే వరకు ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, లేటెస్ట్ కలర్ ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్లో. ఇక్కడ డ్రా ఫైల్ హెయిర్ మీద క్లిక్ చేస్తే మనకు ఫైల్ అయితే ఇక్కడైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు సంబంధించిన ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోండి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో ఈ విధంగా మనకు ఫోటో అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వ్యూ ఆప్షన్ వస్తుంది కింద. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన 10th క్లాస్ సంబంధించిన మార్క్స్ షీట్ అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ మార్క్స్ షీట్ అయితే అప్లోడ్ చేసేయండి. సో ఇవైతే మనకు పీడిఎఫ్ ఫార్మాట్లో లేదా జేపీజీ ఫార్మాట్లో కంపల్సరీ అయితే అప్లోడ్ చేసేయండి 1 MBలో. తర్వాత ఇక్కడ మీ యొక్క డిగ్రీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసేయండి. తర్వాత ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మీకు కంపల్సరీ అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. ఒకవేళ యువర్ కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ అడగద్దు అనమాట. సో ఇక్కడ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కంపల్సరీ ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది, అప్లోడ్ అయితే చేసేసేయండి. తర్వాత ఫీజు అనేది ఇక్కడైతే అవపడుతుంటుంది. తర్వాత ఇక్కడ పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత ఇక్కడ అగ్రీ అయితే మీరు అన్ని క్లారిటీగా అయితే ఇచ్చేసేసండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్షన్ చేసేసి ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే వస్తాయి అనమాట. సో మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడ సబ్మిట్ చేసేసండి నెక్స్ట్ స్టెప్ అనేది. ఒకవేళ అన్ని మీకు ఏమైనా మిస్టేక్ అనిపిస్తే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. ఒకవేళ అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే మీరు క్యాప్షన్ చేసేసి డైరెక్ట్గా అనేది సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి జాగ్రత్తగా ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మనకు ఇన్స్ట్రక్షన్ అయితే వస్తాయి. ఇక్కడైతే ఇవైతే కరెక్ట్గా అనేది ఉండాలి, అగ్రీ చేసేసేయండి. సో చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్ అయితే వచ్చేస్తుంది. ఫామ్ అయితే మనకు అక్కడ వరకు అయితే సేవ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో మీకు క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, మీకు సంబంధించిన కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, ఎక్స్పీసీ నెంబర్ ఇచ్చేసి కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసి పేమెంట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వేరే మీకు బ్యాంక్ నుండి కానీ యూపీఐ కానీ సంబంధించిన క్యూఆర్ కోడ్ డైరెక్ట్ ఉంది ఇక్కడ నుండి అయితే ఫోన్పే, గూగుల్ పే ద్వారా నుండి ఇక్కడైతే మీరు చేసుకోవచ్చు అన్నమాట. మీకు సంబంధించిన పేమెంట్ డైరెక్ట్గా సక్సెస్ఫుల్గా మనకు కరెక్ట్గా అయితే అయిపోతుంది ఈ యొక్క క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేస్తే. సో అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ అనేది అప్లికేషన్ ప్రింట్ ఫామ్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో మీకు లాగిన్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు లాగిన్ చేసుకొని మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అక్కడ నుండి మీ యొక్క యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది మనకు ఈమెయిల్ ఐడికి అనేది. సో మీరు అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది మీరు స్టేటస్ అయితే చూసుకోవచ్చు, ప్రింట్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా మీకు సంబంధించిన ఇక్కడ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ఇవ్వండి, మీకు అయితే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.